చక్రవర్తి ఫోటో ఎక్స్ దగ్గర ఉంది అంటే ఇతనికి అతనికి ఏదో పరిచయం ఉంటుందిరా. చక్రవర్తిని కలిస్తే వీడి మ్యాటరు బ్లాస్ట్ అయిపోద్ది. ఐ లైక్ ఇట్. ఉప్పైనా ఎక్కువ తింటాను గాని తప్పసలు క్షమించను. మైండెడ్. చెప్పండి. అదే ఇతను ఇంతకు ముందు మీకు పరిచయం ఉందా? మీరు పరిచయం చేయండి. అంటే ఇతను మీ ఇంటర్వ్యూ పేపర్ ని సగం కట్ చేసి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. మేబీ నా ఫ్యాన్ అయి ఉంటాడు. ఓ, ఫాస్టెస్ట్ గోయింగ్ ఇండస్ట్రియలిస్ట్ గా అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అది. ఓ అయితే ఇతనికి ఇంతకు ముందు మీరు పరిచయం లేదంటారు. ఛాన్సే లేదు. ఉప్పైనా ఎక్కువ తింటాను కానీ తప్పస్సలు చేయను. మైండెడ్. ఓ అదరా, ఉప్పు ఎక్కువ తినకండి, బీపీ వస్తుంది. ఐ లైక్ ఇట్. పద పద. వచ్చావా? బాబాయ్, ఈ ముగ్గురు ఎవరు? మా సెర్చ్ ప్రాజెక్ట్ కి స్టాప్ పడింది. మిస్టర్ ఎక్స్ తాలూకు అటాచ్మెంట్స్. నేను మీ అన్న గంగారాంని. కోసం తిరిగని చోటే లేదు. వీడేంటి మాటి మాటికి నాలుక పావులా బయట పెడుతున్నాడు? ఇతను నిజంగా మీ తమ్ముడేనా? వాడు ఈయన కన్నేంటి? ఈయన మా బావ బాబురావు. ఈయన మరదల మౌనికని. బావా, ఐ మిస్ యూ. వార్ వార్ వార్. నా స్టేషన్ లోనే పండుగ చేసుకుంటున్నారు కదా. డార్లింగ్, నాకు సిగ్గేస్తోంది. నీకెందుకు రా సిగ్గు? నా డార్లింగ్ చూడగానే నాకెప్పుడు సిగ్గే. దూరంగా ఉండాలి. నాయనో, వీడే అనుకుంటే వీడికి ముగ్గురు. పాండు, కేసు కాంప్లికేటెడ్ అవుతుంది. ఇది ரொம்ப కన్ఫ్యూషన్ ఇருக்கு. అవును, అర్థం కాని అర్థం లేని రిలేషన్ చెప్తున్నారు. బాబాయ్, ఏంటి సస్పెన్స్? ఏంటి బాబాయ్ గోలంతా? ఈ ముగ్గురు అసలు ఎవరు? జూ పార్కు గేట్లు తీసేశారంట. తమ్ముడు, తమ్ముడు, రేయ్, నిజం చెప్పండి రా, ఇందులో ఎవరు వీడి తాలూకా? నేనే నేనే. తమ్ముడు, తమ్ముడు, రేయ్, మమ్మల్ని పిచ్చెక్కించడానికి పని కొట్టుకుని వచ్చారా? తమ్ముడు తప్పిపోతే నా బాధ మీకేం తెలుసు సార్? నువ్వు దూరంగా ఉండరా, నాలుగు నాకు అడ్డుకునేలా ఉంది. మగతోడు లేకపోతే ఎంత అల్లాడిపోతాను. చెప్పుకోలేదు బాబాయ్. అక్కడే ఉండు. ఎంతైనా పోలీసులు పోలీసులే. నిజం నీకు తెలిసే వరకు నిరాహార దీక్ష చేస్తారు. నువ్వు కూర్చోమ్మా. బాబాయ్, ఏంటి అది తెలియకే చేస్తున్నాను. పాండు, ఐడియా ఏంటి బాబు అది? ఈ 3 Idiots గాడికి ఆ ఈడియట్ గాడి ఎలా రిలేషన్ 3 minutes లో తేల్చేస్తా. ఈ ఏక్ గారు మీ ముగ్గురు ఎవరు మనిషో ఇప్పుడే తేల్చేస్తా. ముగ్గురు తిరగండి. అరే అనకుండా అరే,
నీ తమ్ముడే కదా? ఆడి ఒంటి మీద పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్పరా. పుట్టుమచ్చ? మచ్చే. అది మెడ పైన ఎడమ వైపున ఇక్కడ నేను పాస్ అయ్యా. పాస్ అయ్యలేదు నేను చెప్పాలి. అరే జంబలగిరి పంప, నువ్వు రారా. వస్తున్నా. ఆగే, నువ్వు వాడికి ఫ్రెండ్ అన్నావు కదా? అవును. ఆడి ఒంటి మీద పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్పు. ఏయ్, మంచి ప్రశ్న అడిగారు. ఒక్కటి చెప్పనా? అన్నీ చెప్పనా? ఒక్కటి చెప్పు చాలు. అది ఎడం వైపు ఇక్కడుంది. మోనిక, కాస్త గట్టిగా పిలవచ్చు కదా. మోనిక. దూరంగా ఉండమ్మా. అతను మీ బావ కదా? అవును, అలా చూడకండి. అతని ఒంటి మీద పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్తావా? అతనివే చెప్పమంటారా? నీవి కూడా చెప్పమంటారా? అతనివే చెప్పు. అది ఎడమ వైపు మెడ మీద ఇప్పుడు ముగ్గురు కరెక్ట్ గా చెప్పారే. నాతో వచ్చేయ్. ఏంటన్నా క్వశ్చన్ కన్నా ఆన్సర్ ముందే లీక్ అయిపోయింది ఇక్కడ. అంటే ఏంటి? చూడు, మచ్చ జమజచ్చ చచ్చ. యూస్లెస్ ఫెలోస్. ఈయన 3 ముక్కలు చేసేస్తా. తలటి పట్టుకోండి. ఐ లైక్ ఇట్. సార్ 3 వద్దు సార్, 2 ముక్కలు ఇప్పిస్తే చాలు సార్. ఆడి ముక్క నేనేం చేసుకుంటాను సార్. నా పెట్టెక్కడుందో ఇప్పించండి సార్, నేను వెళ్ళిపోతాను. పెట్టేంట్రా? పెట్టేంట్రా? ఆ ఫోటోలో ఉన్న పెట్టె నాదే సార్. వీడెత్తుకొచ్చాడు. మరి దాంట్లో పావులు పెట్టుకొని తిరుగుతున్నావేంట్రా? పాములు పట్టడం నా వృత్తి సార్. బాబు పెట్టపోయినా పర్లేదు, నా బాబుని నాకు ఇప్పించండి సార్. అనకుండా ఎంత టెన్షన్ పెట్టారో. ఈ దెబ్బకి సంవత్సరం బయట పెట్టాం కదా, అది లోపల ఎక్కడ దూరింది. అది ఎక్కడుందో వెతికి పట్టుకోరా. బయటకు వస్తుందిరా, లోపలికి పో. తలుపు వేసి సార్, బావన్ నాతో పంపించండి సార్. అది కుదరదు. నా డార్లింగ్ నాతో పంపించండి. నా డార్లింగ్ నాతో పంపించండి. ఇదిగో, నిజం తేలే వరకు ఇతను ఇక్కడే ఉంటాడు. నిజం తెలియాలంటే ఆయన ఫోన్ లో నా ఫోటో ఉంటుంది చూడండి. అది ఎక్కడ ఉంది? షోరూమ్ లో రిపేర్ కి ఇచ్చాం. ఏ షోరూమ్ లో? అది మరి తాళం వేసేసా. మీరు వెళ్ళండి. వెళ్ళండి. మీ ఇద్దరు వెళ్ళండి. టోపే, వీళ్ళ దగ్గర ఫోటోలు, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అన్ని కలెక్ట్ చేసుకోరా. వెళ్ళండి. అబ్బాయి, వీళ్ళ మీద మనం కన్నేయాలి. కరెక్ట్. వాళ్ళని ఫాలో అయిపోతే పోలా? ఆ కళాగాన్ని మీరు ఫాలో అవ్వండి. మోనికా డార్లింగ్ ని నేను ఫాలో బాబాయ్. అదే ఆ రసలు తేడాగారా. పొరపాటు జరగకూడదు ఏమైనా జరిగితే నన్ను రక్షించడానికి నిర్భయ చట్టాలు లాంటివి ఏమి రాలేదు కదా. ఓకే వెళ్ళండి. ఏంటి ఇంత ఊరుతున్నాడు? ఏం చేస్తున్నావురా? సార్, మా శేషి గారు ఇంకా దొరకలేదు సార్. వాడు దొరకడు గానీ నీతో పనుంది. సార్
సార్ ఆ పైనుంచే సార్ నా పైన పడింది. ఏంటి అక్కడి నుంచి పైన బతికే ఉన్నాడా? బ్రతక్క పడింది నా పైన కదా సార్, చావాల్సింది నేను. నా నవ పూజల ఫలితంగా కట్ల పాములు ఆయన కట్లతో మిగిలి ఉన్నాను సార్. నిజం బాస్, వర్షం గుర్తులేదు, నెమ్మది మొత్తం పోయిందంట. వాట్ సార్? ముందు వెళ్తాం సార్, వీలైతే కసుక్కుని ఒక పోటీ పచ్చి మరీ వస్తాం సార్. నా సిగరెట్ దొబ్బేశాడు మేడం. సిగరెట్ డబ్బులు ఇచ్చింది. మళ్ళీ నడుస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వురా. ఐ లైక్ ఇట్. మ్యాగజైన్ లో ఫోటో, సగం ముక్క ఇక్కడుందేంటి? సంథింగ్ రాంగ్. ఐ లైక్ ఇట్. నీ ఇక్కడి నుంచి ఎందుకు పడ్డాడు? రేయ్, ఈ ప్లేస్ చూస్తే నీకేమనిపిస్తుంది? ఐ లైక్ ఇట్. కాల్చేస్తా 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 కాల్చేస్తా. వెళ్తున్నాడంటే నన్ను వదిలించుకుందామని చూస్తున్నాడు. ఇక ఊరుకోకూడదు. తప్పుగా మా ఫెగర్ వెళ్ళిపోతుంది. తప్పుకోమని చెప్పా. నువ్వేంటి ఇక్కడ? ఏంటి దొరికిపోయాయని బాధపడుతున్నారా? దొరకడానికి నేను దొంగను కాదే, పోలీస్. వెనకాల పడుతున్నారు కదా, దాని వెనకాల పడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏంటి నాకంటే అదే ఇంపార్టెంట్ మీకు? ఏమైపోయిందండి సమాజం? అందరూ రండి, భార్య నన్ను వదిలేసి మీరంతేగా ఈ గొడవ ఏంటి? చందనంగా అది వెళ్ళిపోతుంది అక్కడ. మరి ఎవరితండి అది?
వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది. దండం పెడతానండి. నిన్ను కాల్ చేస్తా. దగ్గర రాకు, కాల్ చేస్తా. అమ్మో. దగ్గర రాకు. అమ్మో. కాల్ చేస్తా. అటు చూడు నేనివ్వను. నేనివ్వను. ఇవ్వరా ఇవ్వను. చాక్లెట్ కొనిపిస్తా ఇప్పిస్తే ఇస్తా. బర్గర్ తిని బలుద్దు గాని ఇవ్వరా అమ్మో ఇంత పెద్ద గన్ను ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చా నిన్ని అంకుల్ ఆ. పైనుంటే నీ కొట్టిన క్రికెట్ బాల్ తగిలి దామన్ కింద పడ్డాడు. ఆడి చేతి నుంచి కింద పడిందా రేయ్ గంట నువ్వు పైన చేస్తున్నావురా నువ్వు సామాన్యుడు కాదురో ఏం జరుగుంటుంది? షోట్రా రేయ్ ఇది ఎక్కడ దొరికిందిరా అక్కడ చూపిద్దు పద చూస్తారండి. దా పద రండి. ఇక్కడే పడ్డాడు. ఎక్కడరా నా పిజ్జా. ఆగ్రా బాబు ఇస్తాను మళ్ళీ నువ్వెందుకు? డబ్బులు ఇస్తే నేను వెళ్ళి ఆ పనిలో ఉంటా. రే చంపుతున్నావురా ఇదిగో గుడ్ బాయ్ ఓయ్, దీంతో 2 పిజ్జాలు కూడా రావు. మేము 6 ఉన్నాం. నాకు 4, వాళ్ళకి 2. రే ప్రపంచంలో ఆహార కొరత ఎందుకు వస్తుంది అనుకున్నాను రా నీలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటే చాలు థ్యాంక్ యూ. రండి, ఆ పిజ్జాకి డబ్బులు వచ్చాయి. సెల్ ఫోన్ కవర్ బ్యాగ్ సిమ్ ఎక్కడ కూడా ఉంటుంది ఎస్ చెప్పు మాహి కళానిధి మిస్ అయ్యాడు సార్. ఫు! మళ్ళీ మీకు సెన్సేషనల్ న్యూస్లు కావాలి చెప్పిన పని చేయడం మాత్రం చేత కాదు వందరా. ఏమన్నారు? ఎవరన్నా టార్గెట్ చేశాడా? రాయ్ నువ్వు ఇక్కడే ఉండు కదిలితే చంపేస్తాను ఐ లైక్ ఇట్ టార్గెట్ పర్ఫెక్ట్ ప్లేస్. ఎవరు వచ్చింటారు? సీసీ ఫుటేజ్ చూద్దాం. ముందుకి ఇంకా హోల్డ్. జూమ్ చేయి. చక్రవర్తి 2910. చక్రవర్తితో ఉన్న అమ్మాయి ఎవరు? అసలు ఏం జరిగిందంటే
అదన్నమాట విషయం. బాబాయ్, నీకొక షాకింగ్ న్యూస్ తెలుసా? నేనే నీకు షాకింగ్ న్యూస్ చెప్తా. సరే ముందు నువ్వే చెప్పు. నా మిస్సెస్ వల్ల మోనిక మిస్ అయింది. నువ్వు చెప్పిన పప్పు గ్యాంగ్ లోపల వేసేసాను, పని అయిపోయింది. పని ఎక్కడైంది? ఇప్పుడే మొదలైంది. చెప్పిన టైం నువ్వేదో ఫినిష్ చేయగా మ్యాటర్ చెప్పు. మన దగ్గరకు వచ్చినోడు మామూలోడు కాదు, వాడొక ప్రొఫెషనల్ కిల్లర్. ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఆంధ్ర పట్టుకోవడం. సలాం అలైకుం. రుకో రుకో. మేడం, నోట్లోదా పెట్టాలి. అబ్బా నాకు సిగ్గేస్తోంది. ఎవరు ఆ యాక్షన్ వేసేయని చూశారు పాండు? వాడు అసలు పేరు విల్సన్. ఏమన్నా తెలిసిందే? నీకేమీ తెలియదు కదా.